హలో హాయ్ నమస్తే, ఎట్లున్నారు అందరూ? సో ఈ వీడియోలో మనం మన అపీరెన్స్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బూస్ట్ చేసుకోవాలి అంటే ఒక చిన్న హోమ్ రెమెడీ గురించి చెప్తాం. ఈ హోమ్ రెమెడీ గురించి తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కేసేయండి. సో దట్ నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నట్టు. సో ఈరోజు మన ఛానల్కి ఒక గెస్ట్ వచ్చారు. అది ఎవరంటే మన టెడ్డీ. సో సే హాయ్ టు టెడ్ ఇన్ కామెంట్ సెక్షన్. కళ్యాణ్, ఇప్పుడు నీ లైఫ్లో నీ క్రష్ కావచ్చు, నీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా నిన్ను ఇప్పుడు మీట్ అవ్వడానికి రమ్మన్నారు, లేకుంటే నిన్ను మీట్ అవ్వడానికి వస్తున్నారు. నీకు ఒక మినిమల్ టైం ఉంది, జస్ట్ లైక్ 2 minutes 5 minutes. సో ఈ 5 minutes టైంలో వాళ్ళని నువ్వు కలవాలి అంటే, ఇప్పుడు నువ్వు లేజీగా ఉన్నావు, సో నీ ఫేస్ ఇప్పుడు బాగాలేదు, నీ అపీరెన్స్ని నువ్వు బూస్ట్ చేసుకోవాలి అంటే మనకు ఫేస్ ప్యాక్, ఫేస్ బ్లీచ్, ఇవన్నిటికీ ఒక పర్టికులర్ టైం అంటూ ఉంటుంది అప్లై చేయాలంటే. సో వీటిని అప్లై చేయాలంటే మనకు టైం ఉండదు. దీన్ని నువ్వు ఎట్లా ఓవర్కమ్ చేస్తావు ఈ సిచ్యువేషన్ అంటే మనకి ఇప్పుడు అంత 5 minutesలో రెడీ అవ్వడం అంటే అది చాలా కష్టంతో కూడిన పని అది. బట్ నేనేం చేస్తా అంటే వాళ్ళనన్నా తర్వాతనన్నా కలవమని చెప్తా, లేకపోతే నేనే వెళ్ళి వాళ్ళను తర్వాత అయినా కలవడానికి ప్రయత్నిస్తాను. ఈ సిచ్యువేషన్ సడన్గా ఫేస్ ప్యాక్ అవన్నీ కమ్మంటే కాలేవు 5 minutesలో. కొంచెం టైం అనేది కావాలి కదా, అందుకోసమని తర్వాత కలుస్తా అని చెప్తా. ఓకే, అయితే నువ్వు వాళ్ళని తర్వాత కలుస్తావు, లేకుంటే తర్వాత వాళ్ళని రమ్మంటావు. ఓకే, అంటే ఇప్పుడు లేడీస్కి చూసుకున్నట్టయితే బీబీ క్రీమ్స్, సీసీ క్రీమ్స్, ఫౌండేషన్లు ఏవేవో ఉంటాయి, మనకేముంటాయి. సో ఇప్పుడు వాళ్ళని రీషెడ్యూల్ చేసుకునే బదులు సో ఒక చిన్న హోమ్ రెమెడీ చెప్తా. ఏంటంటే మన రిఫ్రిజిరేటర్ ఉంది కదా మీ ఇంట్లో, ఓకే, అందులో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఒక 1 to 2 ఐస్ క్యూబ్స్ తీసుకో. ఆ ఐస్ క్యూబ్స్ తీసుకొని జెంటల్గా నీ ఫేస్కి రబ్ చేసుకో. ఇట్లా నీ ఫేస్కి రబ్ చేసినట్టయితే ఫస్ట్ నీ నరాలు జివ్వుమంటాయి. అంటే నీలో ఉండే లేజినెస్ ఉంటుంది కదా, ఆ లేజినెస్ అనేది పోతుంది అన్నట్టు. ఫస్ట్ థింగ్ అంటే ఇప్పుడు మనకు సరిగ్గా నిద్ర ఉండదు, సో ఏదో ఒక షెడ్యూల్ వల్ల మనకి లేజినెస్ అనేది ఉంటుంది కదా, ఆ లేజినెస్ అనేది పోతుంది. సో సెకండ్ బెనిఫిట్ ఏంటి అంటే మన స్కిన్లో ఉండే ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఇప్పుడు ఒక యాక్నీ అయింది, ఇప్పుడు ఒక యాక్నీ ఉంది ఇక్కడ, ఈ యాక్నీని మనం గెలికినట్టయితే ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది కదా, ఆ స్ప్రెడ్ అవ్వడానికి కారణం ఇన్ఫ్లమేషన్ అన్నట్టు. సో ఇన్ఫ్లమేషన్ అనేది ఐస్ క్యూబ్స్ రబ్ చేసుకోవడం వల్ల తగ్గుతుంది. సో స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా మనకు ఒక మంచి బెనిఫిట్ అన్నట్టు. సో థర్డ్ వచ్చేసి మన అండర్ ఐ ఏరియాలకి చాలా బెనిఫిషియల్. ఎందుకంటే అండర్ ఐ ఏరియాలో టెంపరేచర్ కొంచెం ఎక్కువ ఉంటుంది, దాని టెంపరేచర్ అనేది తగ్గుతుంది. దీన్ని కోల్డ్ కంప్రెషన్ మెథడ్ అంటారు. సో ఈ ఐస్ క్యూబ్ రబ్ చేయడం వల్ల మన డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, ఇవి పఫీనెస్ అని ఇట్లా కొంచెం ఐ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవన్నీ పోతాయి అన్నట్టు. సో ఇట్లా మనం ట్రై చేసినట్టయితే మనము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక ఐస్ క్యూబ్ మన ఫేస్కి రబ్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? మహా అయితే 1 minute, ఎందుకంటే అది బయట టెంపరేచర్కి రాగానే అది కరిగిపోతూనే ఉంటుంది. సో ఒక ఐస్ క్యూబ్ తీసుకొని దాన్ని ఫేస్కి రబ్ చేసుకున్నట్టయితే మనం మన అపీరెన్స్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మనం బూస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎవరినన్నా ఇప్పుడు మనం ఎంబడినే మీట్ అవ్వాలంటే, సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒక ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అనేటివి ఉంటాయి, ఆ గ్లాసెస్ యూజ్ చేసినట్టయితే, ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అంటే తెలుసు కదా, సో ఆ గ్లాసెస్ యూజ్ చేసినట్టయితే ఇప్పుడు మనం ఎవరినన్నా మీట్ అవ్వడానికి వెళ్ళాం అనుకో, ఫస్ట్ వాళ్ళ అట్రాక్షన్ అనేది, వాళ్ళ చూపు అనేది మన ఐవేర్ మీద వెళ్తుంది. సో ఒక ఐవేర్ యూజ్ చేస్తే బెటర్. సో ఈ ఐవేర్ కూడా ఎట్లా యూజ్ చేయాలంటే, ఇప్పుడు నువ్వు ఎవరిని మీట్ అవుతున్నావు అనే దాని మీద నువ్వు ఐవేర్ని చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నీకంటే హయ్యర్ లెవెల్ వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళ దగ్గరికి నువ్వు సన్ గ్లాసెస్ పెట్టుకొని వెళ్ళినావు అంటే వాళ్ళ దృష్టిలో నువ్వు కొంచెం తగ్గిపోతావు అన్నట్టు. అంటే వీనికి కొంచెం మేనర్స్ లేదా, డిసిప్లిన్ లేదా అని చెప్పేసి వాళ్ళ చూపులో కొంచెం తగ్గుతావు అన్నట్టు. అదే మీ ఫ్రెండ్స్తో ఉన్నావు అనుకో, మనకేమంత ఫరక్ పడదు. పొజిషన్లో ఉన్న వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ యూజ్ చేస్తే బెటర్. లేదు మన ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలి ఇట్లా అంటే సన్ గ్లాసెస్ యూజ్ చేయొచ్చు, మామూలుగా గ్లాసెస్ ఉంటాయి కదా అవి యూజ్ చేయొచ్చు. సో ఇవి యూజ్ చేస్తే బెటర్ అన్నట్టు. ఇది సిచ్యువేషన్ అకార్డింగ్గా చూజ్ చేసుకుంటే బెటర్. సో మీ అందరికి ఒక చిన్న విజ్ఞప్తి, మన రీసెంట్ వీడియో చూసి ఒక కంటెంట్ క్రియేటర్ అవ్వాలని చెప్పేసి నన్ను మీట్ అయ్యిండు. సో ఇతను లైఫ్ స్టైల్ రిగార్డింగ్, ఇంకా వ్లాగ్స్, ట్రావెలింగ్ ఇట్లాంటి కంటెంట్ తన ఛానల్లో అప్లోడ్ చేస్తాడు అన్నట్టు. సో తన ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి వాళ్ళ ఛానల్ని విజిట్ చేయండి. కంటెంట్ నచ్చినట్టయితే, అసలు కంటెంటే లేదు ఛానల్లో.